గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై డైలీ వ్లాగ్స్. 3 days నుండి నేను వ్లాగ్స్ ఏం చేయలేదు, చిన్న వర్క్స్ వల్ల. నౌ వీఆర్ బ్యాక్ ఆన్ టు ద ట్రాక్. ఈరోజు నుండి మళ్ళీ డైలీ వ్లాగ్స్ వస్తాయి. సో నిన్న నేను వ్లాగ్ చేయలేదు, కానీ చిన్న కంటెంట్ అయితే షూట్ చేశా అట్ అవర్ ఆఫీస్. మాకు డైలీ ఇంకా స్పోర్ట్స్ మంత్ అనేది స్టార్ట్ అయిందనమాట. డైలీ 1 hour విల్ హ్యావ్ స్పోర్ట్స్ ఇండోర్. ఎవ్రీ సాటర్డే బిగ్ స్పోర్ట్ ఉంటుంది, క్రికెట్, వాలీబాల్ అలాంటివి ఉంటాయి. ఈరోజు నుండి కొంచెం కంటెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో యూ గైస్ ఎంజాయ్ ద కంటెంట్. ఆఫీస్కి వెళ్ళాక మళ్ళీ మీట్ అవుతాం. ఆఫీస్కి రీచ్ అయ్యి వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా ఐ వుడ్ లైక్ టు షేర్ 1 point విత్ యూ గైస్. ఒక చిన్న క్వెరీ కూడా ఏం కాదు, జస్ట్ ఇంకా నేను సెర్చ్ చేశాను ఒక ప్రోడక్ట్ కోసం. ఈ ప్రోడక్ట్ కోసం నేను చూశాను జనరల్గా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్. కంటిన్యూస్గా వాట్సాప్లో ఇప్పటికీ ఒక యూ కెన్ సీ ఎన్ని మెసేజ్లు ఎలా వస్తూనే ఉన్నాయి తెలుసా. అలా ఎన్ని నెంబర్స్ నుండి 10 ఇంకా వస్తూనే ఉన్నాయి, ఇంకా ఇంకా ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. మార్కెటింగ్ అల్గోరిథం అంటే అట్టు ఉండాలి. ఈరోజు మాకు మంత్ ఎండ్ మీటింగ్ ఉన్నది. సో చూడొచ్చు, అందరూ వర్క్లోనే ఉన్నారు. ఎవ్వరు కూడా అస్సలు చిన్న నవ్వు లేదు, ఏం లేదు. అందరూ అప్డేట్స్ ఇవ్వాలి కాబట్టి దే ఆర్ కంప్లీట్లీ బిజీ. మనం కూడా అప్డేట్ ఇవ్వాలి, మనం కూడా బిజీ. అందుకే చూస్తున్నాను. బట్ ఈరోజు మా వర్క్ ప్లేస్కి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఐ విల్ షో హిమ్. హలో సార్, ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు వచ్చారు సార్ ఇక్కడికి? మీ వర్క్ ప్లేస్ అయితే కాదు, ఎందుకు వచ్చారు సడన్గా? ఈ వర్క్ ప్లేస్ ఎందుకు గుర్తొచ్చింది? నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పి వచ్చాను. నేను చేసేది యాక్టింగ్, మళ్ళీ ఇందులో మా కోసం వచ్చారట. నువ్వు చేసేది యాక్టింగ్. మరి యాక్టింగ్ అదేంటిది? సో మనం అదే చేస్తాం. ఫస్ట్ వర్క్ బెంచ్ అట, అందుకోసం నేను ఎమోషనల్ వర్క్ బెంచ్ అది. ఇది అదే మళ్ళీ తలనొప్పి వస్తుంది. తలనొప్పి వస్తుందా? దిస్ ఈస్ టు బి నోటెడ్ బై హూ ఆర్ ద పీపుల్ వాచింగ్. తలనొప్పి వస్తుందట వర్క్ ప్లేస్లో. మన గెస్ట్ వచ్చారు, గెస్ట్ అపీరియన్స్ మేడం. వెల్కమ్. హాయ్, వెల్కమ్ బ్యాక్ మేడం. అది చూసారా, నా దగ్గర చాలా మంది చాలా నేర్చుకుంటున్నారు. అవునా కదా? నమస్కారం. ఓన్లీ ఇన్ ఇటువంటి మేనర్స్ అన్ని నా దగ్గర నేర్చుకుంటా ఉన్నారు. సో ఆల్ పీపుల్ ఆర్ లర్నింగ్ బికాస్ ఆఫ్ దిస్ స్మాల్ సైజ్ కెమెరా. ఇది ఉంది కాబట్టి అవన్నీ వస్తున్నాయి, లేకపోతే రావు. అవునా కాదా? నేను జాయిన్ అయినప్పుడు వచ్చి హాయ్ మేడం అంటే అలా చూసింది కదా. ఇవాళ ఇంకొక విషయం, చంద్ర ఇవాళ బ్యాడ్మింటన్ ఆడబోతున్నాడు. నాకు ఈరోజు లేదు కదా. ఉంది కదా. అరే అరే చూసారా, నేను చెప్తేనే తెలుసుకున్నారు. ఇవాళ మ్యాచ్ ఉంది, ఇవాళ తను ఆడాలి అని కూడా తెలియదు. అరే ఈరోజు నాదే మ్యాచ్ ఉంది. డెడికేటెడ్ వర్క్ పర్సన్. ఇక్కడ చూడండి, ఒక పక్క మీటింగ్, ఇంకో పక్క స్టడీ, ఇంకొక పక్క హార్డ్వేర్ అవుతుంది, అండ్ ఒక పక్క మొబైల్ వాడేస్తున్నారు. మొబైల్ వాడలేదు ఇందాక ఉంది, అలాగంతే. ఇందాక ఇక్కడ ఉంటుంది మొబైల్ నోటిఫికేషన్ చెక్ చేయడం. చూసారా ఎంత డెడికేటెడ్ పర్సన్. హార్డ్వేర్ నేను చూపించుకోవడం కానీ చూపించిన, మీరు నన్ను అడగదు ఏ హార్డ్వేర్ అని. ఇంత డెడికేటెడ్ వర్క్ పర్సన్స్ ఓన్లీ యూ విల్ ఫైండ్ ఇన్ టెక్ పాడ్, రైట్? దాని అర్థం ఏంటి చెప్పకూడదు, మీరు అర్థం చేసుకోండి. సందీప్ కార్డ్ వచ్చింది, కార్డ్ ఫిల్ అయింది. అందుకే వాట్ కార్డ్ ఫిల్ అయింది? విచ్ కార్డ్ ఫిల్ అయింది? తోటి ఎంప్లాయీకి
స్టాపుల్ చేసేకుండా పేపర్ చూడండి అలా ఇచ్చారు ఓపెన్. అదే ఈవిడ మాత్రం బుక్లాగా స్టాపుల్ చేసుకుంది ఈవిడ బుక్లాగా. అభిమానంతో ప్రింట్ ప్రాక్టీస్ విత్ మై కుష్ ప్రాక్టీస్ విత్ మై జై హింద్ ప్రాక్టీస్ మనం కమాన్. అలాగే అక్కడ ఉన్నది చూసి చదువుతుంది. అవును మరి ఇట్ ఈస్ ఎ మీటింగ్, యూ షుడ్ గివ్ ఎక్స్ప్లెనేషన్. ఎప్పుడు కొట్టుకోవడం ఇద్దరు. I have a very good experience from beginning of life. That how I reacted first. It's okay. నేనేమన్నా అన్నానా? ఇది రికార్డ్ చేయండి. సీరియస్ ఫేసెస్, ఏ ఒక్క ఫేస్ కూడా హ్యాపీగానే. ఈ ఫేస్ చూసారా ఫ్రెండ్స్, ఇంకో హర్రర్ సినిమా పోస్ట్ వస్తుంది, హీరోయిన్ అవుతుంది. ఇంత బాధలు ఉన్నప్పుడు వీడియో ఎలా తీస్తారు మీరు అసలు? ఇప్పుడు వీడియో తీస్తే ఎవరు రావాలి మీకు? ఇస్తే ఎలా వస్తుంది, అందుకే తీస్తాం. మేము కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాం నాకు తెలుసు. చూసారా ఇప్పుడు మరీ యాక్టింగ్ చేస్తాం. Now we are going to what? Play tennis. No, not tennis, it's badminton. अबे यार, हाँ बैडमिंटन खेलने के लिए जा रहा. तो फर्स्ट मैच मेरा है, रूल्स नहीं पता है, गेम ही पता नहीं है मेरे को, लेकिन खेलने जा रहे हैं. देख सकते हो మన పెద్ద ప్లేయర్, స్టేట్ ప్లేయర్. నా చూపిస్తా మీకు ఎలా ఉండదు. హై యా my fellow mate, say hi sir. Hi, say hello. Hi. Practice match just ante playing with Sai. Yeah, opponents, they are my opponents. Shanmukh sir opponent, abba. Referee of the match Mr. Sriram Mutyala. No problem. Say hello Kameshwari madam. Sir, hello. Let me introduce to my partner in Badminton. game. Your name is? అనుపమ. గేమ్ ఎలా వెళ్తుందో తెలియదు కానీ కొంచెం భయంగా అయితే ఉంది, ఎందుకంటే అందరూ చాలా పెద్ద పెద్ద ప్లేయర్స్. ఐ విల్ షో యూ. వేరే యాము వాట్ అన్నా బోల్ అన్నా గివ్వన్నా వాట్ గివ్ బ్యాట్ ఛాంపియన్ హరచంద్ర. ఆఫ్టర్ మ్యాచ్ అయితే పోయింది ఫస్ట్లోనే. See these people. I took practice from him. हाथ उतना अच्छा है कि मेरा फर्स्ट मैच ही गया है. मेरा भी पीछे सामने बैठी हूँ. मेरा मैच भी దగ్గరుండి గెలిపించాను. నేను దగ్గరుండి అవతల టీంని గెలిపించాను. నా సర్వ్ పాయింట్స్ 5 ఇచ్చాను. ఆఫ్టర్ మ్యాచ్ అలా గడిచింది. ఓడిపోయారు కదా, ఎందుకు ఎలా ఓడిపోయారు అంటే మాది పెద్ద మనసు అన్నమాట. పెద్ద మనసు వల్ల అవతల వాళ్ళు గెలవాలని మేము ఇచ్చేసాం ఈజీగా అన్నమాట. సో ఆవిడ దానివల్ల మేము హార్ట్స్ గెలుచుకున్నాం. చంద్ర గారు కూడా హార్ట్స్ గెలుచుకున్నారు. చాలా సేమ్ ఆవిడ ఏదైతే చెప్పారో సేమ్ అదే నాకు కూడా కాపీ పేస్ట్ అన్నమాట. కాపీ పేస్ట్. ఆఫీస్ నుండి అయితే ఇంటికి రీచ్ అయిపోయినా, ఫ్రెష్ అప్ అయిపోయా, ఆల్ డన్. నా ఎడిటింగ్లో కూర్చున్నా. ఎడిటింగ్ కూడా ఆల్మోస్ట్ డన్. ఇది 3 days బ్యాక్ ది వీడియో, ఇంకా ఎడిట్ చేయలేదు. జస్ట్ నా ఈరోజు ఎడిట్ చేసా, అప్లోడ్ చేసేస్తాను. ఇప్పుడు ఈ వీడియో రేపు మార్నింగ్ వస్తుంది. రేపు మార్నింగ్కి ఎడిటింగ్ కంప్లీట్ చేసి రేపు మార్నింగ్ అప్లోడ్ చేసేస్తాను. ఈరోజు ఈవినింగ్ 6 to 7 ఫుల్గా ఆడుకున్నాం హ్యాపీగా. సో రేపు అయితే 5:30 or 5 ఐ థింక్. సో 5 నుండి రేపు ఆడుకుంటాం. విల్ ట్రై టు గో క్రికెట్కి ఎంపైరింగ్ చేయడానికి వెళ్దాం, ఎందుకంటే ఆ మధ్యలోకి వెళ్ళాలి.
అంటే స్టెమ్స్కి దగ్గర నిలబడితే మంచి కంటెంట్ వస్తుంది. బట్ మనకి ఛాన్స్ ఇస్తారో ఎవరో నాకు తెలియదు అక్కడ ఎంపైర్ చేయడానికి. ఇన్ కేస్ ఎంపైర్ చేయడానికి మాత్రం ఛాన్స్ దొరికితే నేను స్టెమ్స్ దగ్గరికి వెళ్ళిపోతాను. ఈ రోజుకైతే వ్లాగ్లో ఇంతే. మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దాం ఫ్రెష్గా. ఇక్కడ నుండి డైలీ కంటిన్యూస్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. గుడ్ నైట్. సయనారా. పీస్ అవుట్.